వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉంటూనే యువతలకు వచ్చేసారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వాళ్ళు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేశారు కదా, దాని మీద మీరు కోర్టుకు వెళ్ళారు. సరే, వాళ్ళ పదవి వాళ్ళకి ఇచ్చేచ్చు కదా, రాజీనామా చేసి రావచ్చు కదా, అలాగే వచ్చారు. వాళ్ళు డిస్క్వాలిఫై చేసి చైర్మన్ గారు నిర్ణయం తీసుకుంటే మీరు దాని మీద హైకోర్టుకి ఎందుకు వెళ్ళారు? డిస్క్వాలిఫై చేశారు, డిస్క్వాలిఫై చేసిన వాస్తవే. నేను అసలు వాస్తవంగా అయితే నేను ఒకటే అనుకున్నాను, నాకు ఇచ్చినటువంటి పదవి నాకు ఇచ్చింది కాదు. అది ఆ రోజున ఎప్పుడు ఇచ్చారు? 2019 బిఫోర్ సంబంధించినటువంటి బీసీకి సంబంధించినటువంటి బీసీ గర్జనలో నాకు ఇచ్చినటువంటి పదవి. అది బీసీలు తీసి ఇచ్చినటువంటి పదవి కానివ్వండి, నన్ను చూసి ఇచ్చిన పదవి కాదు. అది నా ప్రభావం కూడా ఉంది. అంటే ఎమ్మెల్సీగా ఒక బీసీ నాయకుడిగా మీకు ఇచ్చారండి. మీరు ఆ పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్ళేటప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోవడం అనేది రివాజు. కొంతమంది ఎమ్మెల్సీలు అట్లా రాజీనామా చేసి మరీ పార్టీలోకి వచ్చారు. శ్రీరామచంద్రయ్య గారు కావచ్చు, మహమ్మద్ ఇక్బాల్ గారు కావచ్చు, వీళ్ళంతా రాజీనామాలు చేసే పార్టీ మారారు. మీరు ఎందుకు వెళ్ళాలనుకున్నప్పుడు రాజీనామా చేసి ఎందుకు పార్టీ ఫిరాయించలేదు? మీరు చేసే పరిస్థితి లేదు అప్పుడు. ఆ రోజున్న పరిస్థితి ఆలోచిస్తున్నాం. రెండోది ఏంటంటే ఆ ఆలోచన రాలేదు. అయినా ఏముంది, ఇక్కడ 1 సంవత్సరం ఉంటుంది. రెండోది అనేక మంది ఫిరాయింపులు జరిగాయి కదా, వీళ్ళ మీద యాక్చువల్లీ జనరల్గా ఉంటుంది అనుకున్నాం, కానీ ఇంత కక్షపూరితంగా నన్ను సస్పెండ్ చేస్తారని నేను అనుకోలేదు. సరే, వాళ్ళు కక్షపూరితంగా సస్పెండ్ చేశారు, మీరు ఎందుకు కోర్టుకు వెళ్ళారు? నేను నా మౌఖికంగా నా మాటలు వినలేదు కదా అసలు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏదన్నా ఉంటే యాజ్ పర్ రూల్స్ ప్రకారం వచ్చేసి చైర్మన్ గారికి సంబంధించి పిలిపించేసి సిట్టింగ్ వేసి మారేవా లేదా ఏంటి ప్రాబ్లం విచారించాలిగా. ఏదో నోటీసులు ఇచ్చారు కానీ నా మాట మౌఖికంగా వచ్చేసి నాతో మాట్లాడి ఇద్దరి విషయాలు. అందుకనే నేను వెళ్ళాను. నాతో మాట్లాడకుండా నన్ను సస్పెండ్ చేశారు. నా మాటలు వినాలా, నేను చెప్పేది వినాలా, నేను ఎందుకు వెళ్ళానో లేదో మరి ఇది కరెక్టో కాదని విచారణ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను నా మాటలు వినలేదు కానీ నేను కోర్టుకు వెళ్ళాను. ఓకే, మీరు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారని తెలిసిన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిపించి మాట్లాడారా లేదా? మాట్లాడలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరు మాట్లాడలేదు. జల్లకు ఫోన్ చేశారంటే కానీ నాతో మనకు ఎవరు మాట్లాడిన పరిస్థితి లేదు. మీరు పూజకు పనికిరాని పువ్వు అనుకున్నారా? ఏమనుకున్నారు మాకే తెలుసు. కానీ కాసు మహేష్ గారి దృష్టి తీసుకొస్తే అతని వల్ల వచ్చే లాభం లేదు, అతని వల్ల 10 ఓట్లు కూడా రావు, వెళ్తే వెళ్ళలేని కాసు మహేష్ గారు అన్నారంట. అంటే అని ఉండొచ్చాము. మీకు కాసు మహేష్ గారికి ఎందుకు ఆ విభేదాలు? అది ఎందుకు అసలు? ఎందుకంటే అండి, ఇప్పుడు అధికారం కానివ్వండి, లేకపోతే డబ్బు కానివ్వండి, కులం కానివ్వండి, ఇవన్నీ కలిస్తే చాలా ప్రమాదకరమైన విషయం. అతను ఒక ఫ్యూడల్ మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఎక్కడ అతనికి అనుకోకుండా ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోలేకపోయాడు. వాస్తవంగా ఏంటంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటే రకరకాల ఉంటుంది, కానీ అతనికి వచ్చిన అవకాశాన్ని చేతులారా చేదర్చుకున్నాడు. ఎలా? ఇది ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా అతనికి అవసరం లేదు. ఇప్పుడు ఏం అవసరం లేదు? ఇప్పుడు క్యాస్ట్ పరంగా సంబంధించినటువంటి బలమైన కులం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మామూలుగా అధికార పరంగానే ఉండు, లేదా రాజకీయ పరంగానే ఉండదు. కానీ డబ్బు ప్రధానంగా అతను డబ్బే ధ్యేయంగా వచ్చి ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే అడుగుతారో వాళ్ళందరూ కూడా అణుచుకుంటూ డబ్బే ధ్యేయంగా తీసుకొని డబ్బే ప్రధాన దృష్టిలో పెట్టుకొని చేయటం వల్ల ఈరోజు ఇట్లా ఆ కాంగ్రెస్ సంస్థ అట్లా తయారు చేశాడు. సరే, ఆయన అలా తయారు చేశారు. అసలు మీకు ఆయనకు ఉన్న గ్యాప్ ఎందుకు? ఇదే గ్యాప్ అండి. నేను అడిగింది ఏం లేదు, అదే వాటాలు అడగలా, లేకపోతే ఆయన ఏం చేస్తుంది వాటాలకు సమస్య. గౌరవం. ఇప్పుడు నేను దాదాపుగా 85 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 2 సార్లు ఎమ్మెల్యే చేశాను, 2 సార్లు బోర్డు మెంబర్ చేశాను, సర్పంచ్ చేశాను, పార్టీ ఫౌండర్లో నేను ఒకడిని. గౌరవం కోసం నేను బయట వాస్తవంగా చెప్పాలంటే ఆ గౌరవం కోసమే, కానీ నేను ప్రాకులాడింది ఆయన వాటాల కోసం కాదు, ఇంకోటి కాదు. ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఏ రోజైనా కాసు మహేష్ నాకు గౌరవం ఇవ్వడం లేదు అని మీరు చెప్పిన తర్వాత కాసు మహేష్కి మీకు కూర్చోబెట్టేమని రాజీవ్ కుదిర్చే సమస్య 4.5 సంవత్సరాల పాటు కూడా ఎప్పుడు కూడా కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి. చివరికి ఒక తట కూర్చోబెట్టి, అంటే ఆయన కూడా కాదు, వేరే వాళ్ళు కూర్చోబెట్టిన 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళారు. కానీ అసలు ఏంటి, ఎందుకు జరుగుతుంది ఏంటి అనే పరిస్థితికి మాట్లాడటం దాఖలే లేదు. అధిష్టాన వర్గానికి సంబంధించి ఎవరు పిలిపించి మాట్లాడే పరిస్థితి లేదు. అన్ని విషయాలు చెప్పావు అధిష్టాన వర్గాన్ని. అందుకే నాగార్జున యాదవ్కి ఎంపీ టికెట్ ఇస్తామని పార్టీ ముందుగా ప్రకటించినప్పుడు వద్దు అన్న వారిలో మీరు కూడా ఒకరు ఉన్నారంట కదా? అసలు నాగార్జున యాదవ్ సంబంధించిన పిల్లగాడికి సంబంధించిన నాకు అవగాహన కూడా లేదు. అతను వద్దని అనాల్సిన అవసరం ఎందుకు, నేను ఎందుకు అంటాను? ఇప్పుడు ఏ పదవిని ఆ రోజు నా పదవి సంబంధించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇస్తారంటేనే
మహేష్ రెడ్డికి ఇస్తా అంటే ఇవ్వమని చెప్పాను. కానీ నేను ఎందుకంటాను? నాగా అందులో ఇంకా ఒక సామాజిక వర్గానికి ఒక బీసీ వర్గం, నాగారికి ఎంపీ ఇచ్చిన ఇబ్బంది లేదు, రాజ్యసభ ఇచ్చిన, నాకేంటి ఆయనకి ఇచ్చే ఇబ్బంది? నాది నేను చూసుకుంటే అలాంటి మస్తత్వం నాది కాదు. అలా ఆ ప్రస్తావన రాలా. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని నేను కలవలా దాదాపుగా. నేను 5 ఏళ్ళు ఎప్పుడు కలవలేదా? 5 ఏళ్ళ ఈ మధ్యకాలంలో సంవత్సరం నుంచి నేను ఇంటర్వ్యూ అడుగుతున్నా కూడా అపాయింట్మెంట్ ఇవ్వలే నాకు. ఇది ఫ్యాక్ట్ అనమాట. అపాయింట్మెంట్ ఇవ్వాల, అపాయింట్మెంట్ ఇవ్వలే, కలవలేదు కూడా. లాస్ట్లో కూడా పిలిపించి మాట్లాడినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళా. బయట ఉన్నట్టు మా విజయసాయి రెడ్డి గారు ఒకళ్ళిద్దరు మాట్లాడుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పాను, ఈ విధంగా నాకు ఇబ్బంది, కాన్స్టిట్యూన్సీలో ఇబ్బందులు జరుగుతున్నాయి, నాకు నాకు టికెట్ ఇవ్వండి గురజాలకు సంబంధించి. ఆయన డైరెక్ట్ కావడం కూడా అవకాశం లేకపోతే నా దగ్గరికి మాట్లాడినటువంటి ఆ టీం వాళ్ళకి సంబంధించి కానీ పార్టీకి సంబంధించి పెద్దలకు సంబంధించి కానీ ఒక విషయం మాట్లాడాను. ఏం చెప్పానంటే దాదాపు 3 పర్యాలు 4 పర్యాలు గురజాలకు సంబంధించి బీసీలకు ఇచ్చారు. నేను 2 పర్యాలు చేసి ఒక పర్యాలు ఓడిపోయాను, ఇంకో పర్యాలు ఇచ్చాను. 4 పర్యాలు బీసీలకు ఇచ్చారు. ఒక పర్యాయం చేసి అతనికే టికెట్ ఇవ్వడం న్యాయం కాదు. బీసీ వర్గాలకు ఇవ్వండి, నాకు ఇవ్వండి ఆ టికెట్, గురజాలకు సంబంధించి టికెట్ నాకు ఇవ్వండి అని గట్టిగా అడిగాను. అంతే కదా. ఇప్పుడు ఎట్లా ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి లీడర్షిప్ స్టెకాన్ అవుతుంది, డెవలప్ అవుతుంది, ఎట్లా పటిష్టం అవుతుంది? ఇప్పుడు 3 సంవత్సరాలు 3 తలలు 4 తలలు పర్యాలు చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి బీసీని తీసేసి ఒక తల తీసుకొచ్చేసి అతనికే ఇవ్వాలని ప్రయత్నిస్తున్నప్పుడు బలహీన వర్గాల నాయకత్వం ఎట్లా పటిష్టపడుతుంది, ఎట్లా పెంపొందుతుంది? అదే నేను అడిగాను. తప్పే ఉంది ఇంట్లో, నేను అర్హత నాకు ఉంది కదా, నాకు ఇవ్వండి. 2014-19 సంబంధించి కూడా టికెట్ సంబంధించినటువంటిది మీ దగ్గర డబ్బులు లేవు, మీరు పెట్టుకోలేరు, కాబట్టి అతనికి ఇద్దామనే పరిస్థితి అంటే నేను వదిలాను మీకోసం. నాకు ఇవ్వని గట్టి పోట్లాని విషయం కానీ నాగార్జున యాదవ్ సంబంధించి కానీ లేకపోతే సమాజ వర్గానికి చెందిన ఒక కుర్రాడి పేరు మీకు తెలుదా? కబుకులు కుర్రోడి పేరు లేని చెప్తున్నా, తెలుసులే, కొత్తగా వచ్చాడు కదా కుర్రోడు, తెలుసులే. కొత్తగా ముందు నుంచి గుర్తురాలేదు. పార్టీ ప్రారంభం నుంచి కుర్రాడు ఉన్నాడు కదా. పార్టీ ప్రారంభం ఉండాలి, మధ్యలో వచ్చాడు పిల్లగాడు. పార్టీ ప్రారంభం నుంచి ఉన్నాడు, చదువుకుంటే సమయం నుంచి కూడా పార్టీకి ఫాలోవర్ కానీ అధికార సామాజిక వర్గము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.